महाराज की जय। चलो भगवान महाराज की जय। నేను సాధారణ కార్యకర్తని శాసనసభ్యుడు అయితే నాకు ప్రత్యేకత ఏంటంటే భద్రాద్రి గారితో పాటు చాలా చాలా రోజులు కలిసి కలిగాం. ఎప్పుడన్నా ఇంకో యాత్రకు వచ్చిన ఆయన సన్నిధిలోనే ఉండేవారు. నేను ప్రసాద్ గారు 4 శివాలయంలో బాబా ఆయన కట్టించడం, దాని శంకుస్థాపన, దాని గోపుర కలశ ప్రతిష్టాపనకి ఇవన్నిటికీ కూడా మాస్టర్ రావడం కేవలం ఒక ఆధునికంగా కాదు. ఆయన రావడం, ఆయన రాక ఎలా ఉంటుందంటే బహు విచిత్రంగా ఉంటుంది. ఒక 15 వయసుల రాత్రులు రాసి ఇట్లా మా భజన సంఘం మా కార్యక్రమం ఉంటుంది, మీరు రావాలంటే అని ఉత్తరం రాస్తే కరెక్ట్గా ఆ సమయానికి వచ్చేసేవాడు. ఈ రోజుల్లో 50 కార్లు తపాలను వచ్చి పెళ్లికి ముగిస్తే ఆలోచించి ఏడుస్తున్నారు. ఏంటి ముందు వచ్చేసాడు అని కార్యక్రమం 6 గంటల 10 నిమిషాలు ముందు వచ్చాడు. నిర్వహణకి మాకేమో భయం, అదే ఉండాలి కదా. ఆయన వచ్చిన లక్ష్యం వేరు, ఆయన లక్ష్యం ఒకటే. నాకు ఎక్కడ తెలుస్తుంది అక్కడ ఆయన లక్ష్యం ఒకటే అని ఆయన పేరు తెలిసింది మాకు. శ్రీ ఆచార్య ఎక్కిరాల భద్రాజు గారు ఒంగోలు, అందరికీ ఒంగోలు అందించిన నాకు మాత్రం 1 గోల్ అందించింది. ఒకే గోల్. ఏమిటా గోల్ అంటే అనేక సాయి మందిరాలు కట్టించాలని ఆయన గోల్. అప్పుడు ఆయన ఎంత ప్లాన్ చేశారా? మినిస్టర్లకి రాబోతున్నా కనుక మెయింటైన్ చేసిన కార్యకర్తలు చేయడం కోసమా ఇన్ని లేదు మాకు అర్థం కాదు. అప్పటికీ ఎందుకంటే వయసు చిన్నది, ఆచార్య జ్ఞానం ఆచార్య ఒకరి జ్ఞానం అలా వికసిస్తుంటే ఆ స్థానంకారం వెంటనే అభివృద్ధి పరిమాణాన్ని ఇప్పించేస్తుంది. ఎప్పటికీ తగ్గలేదు అనుకోండి. అయితే అలా ఆయన వచ్చిన వెంటనే కార్యక్రమం కోసం వస్తే ఆయన కూర్చుని మొదలుపెట్టిన తర్వాత చక్కగా ఉపన్యాసం చెబుతుంది. దేవాలయంలో చెప్పేవాడు, దేవాలయంలో విన్నారు కదా, 6 గంటల దాన్ని చెప్పేవాడు. ఇక్కడ వెళ్ళిపోవాలి కదా, మా దగ్గర మాస్టర్ ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో మీరందరూ అయిపోయిన మళ్ళీ ఇంటికి రావాల్సింది. ఒక్కరు ఇంకా పిలుస్తారు. ఆ ఇంటి వారసుగా వీళ్ళందరికీ కాఫీ ఇవ్వాలా, టిఫిన్ పెట్టాలా, ఇది ఆలోచన. అసలు ఆగిపోయాడు. ఒక ఆయన అడిగారు, మాస్టర్ గారు ఎలా ఉపన్యాసం చేస్తారు, నాకు ఇక్కడ ఇచ్చింది మాస్టర్ గారి గురించి చెప్పమని. ఎందుకంటే మాకు ఆయన యాత్రలో నేను భాగస్వామి కాబట్టి గుంటూరు యాత్రలో భాగస్వామి కాబట్టి చూశారు. నేను ప్రసాద్ గారు, మరి ఇక్కడ మహాలక్ష్మి గారు నాకు తెలుసు, మా అన్నయ్య గారు టీకే సాయి గారు. ఎందుకు అప్రగా ఆప్యాయంగా మాట్లాడినప్పుడు సమయం చూసుకోండి, మాట్లాడేది చక్కగా మాట్లాడారు. ఈయన శైలి ఎలా ఉంటుంది? యూట్యూబ్లో అందరి ఉపన్యాసాలు అందరూ చేసి చూశారు. చూస్తే ఈయన శైలి చాలా ప్రత్యేకంగా ఎవరి ఎలా ఉంది అని ఆలోచిస్తే అమ్మ మాట్లాడితే ఎలా ఉంటుందో అలా అమ్మ ఇక్కడ వెళ్తాడు. ఈయనతో మాట్లాడుతుంటే ప్రశాంతంగా కూర్చుంటున్నారంటే తల్లితో మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ద్వారకామైంది కాబట్టి మందిరాలు కట్టించమన్నారు, సత్సంగాలను నిలవగలగమన్నారు. ఈ 2 వ్యత్యాసం మాకు అర్థం కాదు. 2 పాయింట్. మరి మందిరాలు ఎందుకు కట్టాడు? సత్సంగాలు నిలవగలిగినప్పుడు మందిరాలు, ఆయన కట్టమైన మందిరాలు ఎక్కడంటే భక్తుల హృదయాలలో సాయి మందిరాలు ప్రతిష్టాపన చేయాలి. భక్తుల హృదయాలు అది ఆయన గోలు. ఆ బండి వచ్చాడు. ఆ బండి వచ్చిన వాడు వచ్చిన రోజులు తన ప్రశాంతంగా సాగని. అయితే కొంత పచ్చిగోలు మాత్రం ఉండేది. ఏంటి ఆ పచ్చిగోలంటే అజ్ఞానం. వచ్చిన మహిళని ఎలా పిలిపించుకోవాలి,
సమయం సమయం దైవస్వరూపం అది ఉపయోగించుకోవడం చాలా కాదు. మహనీయుడు రాత్రాకు వచ్చింది ఇలా ఇంకా నేను సత్సంగం కూర్చోవడం చూస్తుంటే చక్కగా చెబుతున్నాడు, అమృతాన్ని పంచుతున్నాడు. చాలా శ్రద్ధగా వెళ్తున్నాం అందరూ. ఎంతలో ఒక ఆయన వచ్చాడు, నాకు ఆయన మా శిష్యుడే, మా అన్నయ్య గారికి ఇది నచ్చదు. నెమ్మది ఆయన బయట తీసుకెళ్ళి ఎప్పటి చదువుతున్నారు ఏంటి అని వేరే మొత్తం ఆయన సేపు ఆయనతో మాట్లాడాడు. ఒక ఆయన ఆగండి ఈ సత్సంగం జరగటాన్ని ఆగండి సరే నా శిష్యుడు మహనీయుడు కూడా కాలేజీ చదువు చెప్పాడు. చెప్తే ఇప్పుడు కృష్ణదేవరావు కూడా ఏమైనా చేయాలి వెంటనే హాస్టల్ కుర్చీ తీసుకొచ్చి కుర్చీ తీసుకొచ్చి ఏం లేదు అసలు ఎంత గురుమర్యాద చేసి ఆయన చెప్పేది చేసేది ఒకటే వెంటనే నియమించి అమ్మా చాలా ఆశ్చర్యం. తర్వాత ఒక ఆయన వచ్చిన దగ్గరికి నేను రాసిన సత్యంతో చదువు నేను అర్థమవుతుంది పెరిగే బాగా పోతున్నాను, నాకేమి బాగా అర్థమవుతుంది, నువ్వు అందరి మాస్టర్ చెప్తే చదివావు కదా నీకు అర్థమవుతుంది. అది చెప్పిన తర్వాత నాకు ఇంకేం చెప్తున్నా నాకు అర్థం కాదు, ఏం చదివిస్తుంది దేనికంటే కేవలం మాస్టర్ వచ్చింది కాదు. హేమాంత్ గారు అసలు బాబా గారు చెప్పినట్టు రాసి చేశారు. మన ప్రాంతం మనకి ఇది అర్థం కావాలి, మనకి చాలా ఎక్కువ మ్యాటర్ కావాలి, చాలా సింపుల్ మ్యాటర్ సరిపోదు. ఆ మాస్టర్ ఏం చేశారంటే సాయిబాబా మనతో ఉంటే ఎలా ఉంటుంది, ఎలా అనుకుంటుంది ఆ జ్ఞానం మొత్తంగా సత్యంతో చదివితే మన జ్ఞానం అనిపిస్తుంది. అందువల్ల ఏమైందంటే ఆ సత్యంతో మనం చదవగానే ఆయన మనతోనే ఉన్నాడు అనిపించినట్టుగా చేశారు. స్వస్థంగా చేయమన్నాను, వీళ్ళలో స్వస్థంగా పెట్టుకున్నాం. ఇంటి యజమానిగా ఉంటాడు, సరే భక్తులు వస్తారు. ఎక్కువ వస్తే తక్కువ అవుతుంది, తక్కువ వస్తే నేలకి వెళ్ళి ఎక్కువ వచ్చినప్పుడు సాధారణంగా ఆడవాళ్ళు ఒక గంట వస్తే మగవాళ్ళకి ఒక గంటన్నర వస్తుంది. ఈ నమ్మ వచ్చినప్పుడు వెంటనే ఆ సత్సంగం చెల్లిపోకూడదు. ఆ సత్సంగం యొక్క పరిమాణాన్ని ఆస్వాదించకుండా విశ్వసిద్ధి వస్తుంది. చక్కని ఆనందం అసలు ఆ సత్సంగంలోనే పరిమాణం. ఆ పరిమాణాలను పోకుండా కోసం ఒక అనిపించారు దాన్ని అంటేసి ముక్కు దగ్గర పెట్టుకుంటే ఏమొస్తుంది బాధ. ఆ దూరం నుంచి చూస్తుంటారు, సత్సంగాన్ని ఆస్వాదించాలి. కాసేపు ఆస్వాదించండి. ఈ పుచ్చుకోవడం వల్ల అది కాస్త పెరిగింది. అది ఆ గోడ రాకుండా ఉండడం కోసం అబ్బాయి సాయిబాబా అంటే తీసుకొని పారాయణ అండి. అందులో అసలు పారాయణ ఏంటంటే లోపల తెలుస్తుంది. నేను పేజీలు పుస్తకం అయ్యో నేను రోజు చెప్తాను. ఆక్సిజన్ పిలుస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో, ఎప్పుడు తాగే మంచిని కలిగితే ఎంత హాయిగా ఉంటుందో, ఆ సబ్జెక్ట్ చెప్తే ఎలా మాత్రం కలిగితే అంత హాయిగా ఉంటుంది. ఇది కాదంటే పరిచయం ఇచ్చాను, అన్ని పుస్తకాలు ఇచ్చాను, జ్ఞానాన్ని అలా ధారపరిచాను. ఎక్కడ ధారపరిచారు? మన హృదయంలో విగ్రహ ప్రతిష్ట మామూలుగా లేదా? ఎన్ని శాస్త్రాలు ఎన్ని గ్రంథాలతో విగ్రహ ప్రతిష్ట చేసి ఇంకా ఈ దేవాలయ బ్రహ్మాండం గురించి పోతున్నారు. ఎన్ని సంవత్సరాలు 83 చూశాను, 84, 85, 86. ఇంట్లో వాస్తు లేకపోతే వాస్తు సిద్ధాంతిగా వచ్చి వాస్తు విషయాలు చెప్పారు. ఈయన లెక్చర్ కదా వాస్తు చెప్పవచ్చు. ఇంగ్లీష్ లో టాప్ IAS. ఏదైనా దేవాలయంలో సాయిబాబా ఏంటంటే ఆ దేవాలయానికి కాస్త పునరుజ్జీవనం వస్తుంది అంటారు. ఒకసారి ఒక వచ్చి అడిగారు గుంటూరు వెళ్తారు దేవాలయం మాట్లాడి తీసుకుని తప్పకుండా వస్తాము తీసుకుని మాట అన్ని మనం చేయాలి. అరేంజ్ చేసే స్థితిలో అన్ని మనమే డిస్కస్ చేసిన తర్వాత ఆ దేవాలయం తీసుకొచ్చి అయ్యా ఈ చక్కటి మందిరం చాలా బాగుంటుంది, ఇది రామ మందిరం కాదు సాయిరామ మందిరం అన్నారు. సాయిరామ మందిరం అన్నారు. ఆ మాట అన్నప్పుడు రామ మందిరం కానీ సాయిరామ తెలియదే అని పక్కన వారికి నాకు కూడా అదే అర్థం. ఎందుకంటే మన ఇంటర్నెట్స్ ఒప్పుకోరు. ఈ సత్సంగాలు నాకు చెప్తాను, సత్సంగం గురించి ముందు చెప్పిన చక్కగా చెప్పారు. అయితే ఈ సత్సంగాలు ఎట్లా చెప్పుకోవాలి అని దాని గురించి అడిగితే దేవాలయాలు నేను సత్సంగం చేస్తున్నారు. మైక్ పెట్టి కూర్చున్న తర్వాత ఎవరు ఉండదు.
వాళ్ళకి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి మొదలెట్టిన తర్వాత ఆ సాయి సచరిత్ర ఆ విషయాలన్నీ వచ్చినప్పుడు ఆ అనుగ్రహ వర్షం కురుస్తుంది. వర్షం కురిసిన తర్వాత ఆ నేలలోకి చేపలు వస్తాయి. ససంగా అయిపోయిన తర్వాత తల్లి చూస్తే చదువుతారు. అయినా ఈ చెప్పిన మనకి సాయినాథ్ ముందు తలుచుకున్నాను అన్న భావన అన్నిటికంటే ఉద్దేశం ఆయన ముందు సత్సంగా చెప్పడమేమో అదృష్టం అనే భావన ఉండాలి. కానీ ఎంతమంది చెప్పాను, ఎలా చెప్పాను చెప్పట్లేదు చెప్పారు. ఇది నేను గుంటూరులో అనేక సత్సంగాలు ఏర్పాటు చేద్దాం ప్రయత్నం చేస్తే కూడా చాలా సత్సంగా ఇంటికి తిరిగి ఎంతో మంది కష్టపడి సత్సంగాలను ఏర్పాటు చేశారు. అది శంకుస్థాపనకు శంకుస్థాపనకు దాన్ని ఫోటో తీస్తే దానిలో దిగేశాను. ఎక్కడ దిగేవారు చాలా కష్టంగా దిగేశారు. సాయిబాబా యోగం చేపలు చదువుతున్నట్టుందే అంతవరకు ఎక్కడ దిగాడు. ఎక్కడ మొక్క కలపకుండా ఎక్కేశారు సాయిబాబా. సరే కలిసి ప్రతిష్ట ఊరికి ఇప్పుడు ఆయన వస్తున్నప్పుడు ఫోటోలు ఉన్నాయి. వస్తున్నప్పుడు ఊరికి వస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. అయితే ఏంటి ఊరికి ఇప్పుడు హైలైట్ ఇంట్లో తలుపు తీసిన వాళ్ళు రైట్ వచ్చేసేయండి. ఆ ఊరేగింపు వస్తే మన ఇంటికి వస్తారు. వాళ్ళు తీర్పు లేదు ఇంట్లో చెప్పేసి తలుపేస్తామని చెప్పడం ఆయనతో పని చేసేయండి. 5 మంది చెప్పిన వాళ్ళు 400 ఉంటాయి. ఇంటికి వచ్చాయి స్టార్టింగ్ చేస్తే అలా వస్తుంది. మన ఇంటి వాళ్ళతో ఆయనకి చాలా చక్కటి అనుభవం ఉంది. 3 రోజులు ఆయన ఇంట్లో చదువుకున్నారు, ఇంటి వాళ్ళు చదువుకున్నారు అని మాకు ఒక భ్రమ. ఆయన ఎక్కడికి వెళ్తే ఏ ఇంటికి వెళ్తే ఆయన సొంతం, ప్రతి వాళ్ళు ఆయన సొంతం అనుకుంటారు. ఎట్లయితే గుడి చేతుల్లో దీపావళి పండుగ రోజులు నరసింహ సరస్వతి అందరికీ ఎలా కలిగించారో ఆయన ఇంటికి వెళ్తే వాళ్ళ సొంతం. అది ఎంతకాలానికి కూడా వాళ్ళకి ఇప్పుడు చూసిన తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఇంకా చాలా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి మానసిక. ఎందుకంటే ఆ గొప్పతనం ఏంటంటే మానసిక రాసిన పుస్తకాలు సాహిత్యంలో చాలా మంది సంతమంది అల్లా చక్కర ప్రభుత్వం దగ్గర నుంచి విజ్ఞాన శాస్త్రం దగ్గర నుంచి ఇవన్నీ అటువంటి పుస్తకాలు చాలా భక్తులు మరొకరు ఎందుకు రాజకపోయారు, ఏం ఎందుకు రాశారు? మన దగ్గర నుండి ప్రారంభించడానికి సాయిభక్తం అందించడానికి వచ్చినటువంటి దత్తావతారం కారణంగా అయినా అని మనం ఆలోచించాం. దత్తావతారాన్ని ఈయన పరిచయం చేశారు కాబట్టి నేను దత్తావతారం కాకపోవచ్చు ఏమో అనుకున్నాం. దత్తావతారాన్ని ఈయన పరిచయం వెంకటేశ్వర గారు ఆయనకి అట్టున్నాడు పౌరుడిని దర్శనం చేసుకోండి అని చెప్పారు. గుంటూరుకి వచ్చి పరిగెత్తుకుంటే దర్శనం చేసుకొని అట్లాగే సాయిబాబా కూడా ఏదైనా అట్టంపాటు వెళ్ళిపోయాడు, ఇప్పుడు గజానికి వెళ్ళిపోయాడు, రాజకీయ వెళ్ళిపోయాడు అని చెప్పారంటే కాబట్టి దత్తావతారం ఇంకో దత్తావతారం దగ్గరికి పోమని చెప్పినప్పుడు ఈయన కూడా దత్తావతారాలు ఆయన మహనీయులు అవధులు అక్కడికి వెళ్ళి ఆశ్రయించండి అని చెప్పినప్పుడు అవతారాలు దత్తావతారం అనుకున్నామే కానీ ఈయన దత్తావతారం అన్న విషయం జ్ఞాపకం వెంటనే రావట్లా. ఎందుకంటే ఎక్కి రాలేవారు జ్ఞాన సంపన్నులు. వాళ్ళ కుటుంబంలో ఒకరి నుంచి వారు ఒకటి. ఒక ఆయన అడిగారు రండి ఒక ఆయన అడిగారు మా వాళ్ళు మీరు అనుకోంత ఖాళీనా అని వాళ్ళ కుటుంబం ఏం చెప్పడం సాగుతా మీరే తప్పుపడతారు, ఆయన చాలా గొప్పవారు. అయితే మా వాళ్ళు డబ్బులు ఇచ్చింది ఎందుకంటే మీరు మా అతికి చెప్పాడు అంటే వాళ్ళంటి వాళ్ళకు కూడా గట్టిగా నమ్మకం కలిగేటువంటి విశ్వాసం కలిగేటువంటి సాయిబాబా గురించి చెప్పండి అంటే ఆయన గట్టి టీచరు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎటువంటి వాళ్ళు తెలుసుకోవడం కోసం మమ్మల్ని టెస్ట్ చేసి చెప్పేసి చెప్పేసి కలిసి ఆరంభిస్తున్నప్పుడు 2 చేతులతో ఆర్థిస్తారు. విద్య పట్టుకొని ఆమె వాళ్ళు కానీ 2 చేతులతో ఆర్థిస్తారండి. చక్కగా
తర్వాత గురువుగా నేను ఎక్కడ సక్సెస్ చేయాలని చెప్తాను. గొప్ప విషయం సర్వజ్ఞుడు చాలా ఉంటాయని అన్ని చోట్ల ఉంటాడు, అన్ని చోట్ల వ్యాప్తి ఉన్నాడు. ఈ విషయం నాకు అర్థం కాదు. ఇప్పుడు మాస్టర్ గారి ఇక్కడ కూర్చుంటే ఇట్లాగే దేవాలయం పవిత్ర ప్రయాణంలో కూర్చుంటే సర్వజ్ఞుడు అన్నారు. ఏదేంటి సర్వజ్ఞుడు అంటే మా సోదరుడు సాయిబాబా అయ్యా సిగరెట్ అన్నాడు. లేదండి గుళ్ళో సిగరెట్ ప్యాకెట్ వస్తుంటే బాగుంటుంది, అవరే తెలిసాడు. లేదు అవతల జరుగుతుంది పట్టుకుంటే నేను అక్కడ తీసి సిగరెట్ ప్యాకెట్ అగ్గి పెట్టుకుంటుంది. ఆ ప్యాకెట్ అగ్గి పెట్టి పడుతున్నాను. వెంటనే అక్కడ ఉన్నాయి ఇది అంటే దైవం కాల్చలేదు. ఏ ఆయన అసలు పట్టుకుని ఇక్కడ కావచ్చు, బయటికి వెళ్ళాలి. ఎందుకు ఇక్కడ దేవుడు అక్కడ వెళ్ళా అక్కడ వెళ్ళా మధ్య ఈ పరిస్థితి చాలా పెద్దలు. ఎందుకంటే దేవాలయంలో తప్పుకోతలు బియ్యం తప్పుకోవచ్చు కాదు, కానీ ప్రపంచం మొత్తం సర్వాంతర్యాన్ని ఇంకా ఆలోచన రాకుండా అంటే ఎంత దోషంగా ఉన్నాం. ప్రశ్న వాడు బాగానే ఉన్నాడు, సరిగ్గా లేదు. ఎందుకంటే వాడికి ఎన్ని చూడాలా ఎదుగుతుంటాడు సమాధానం లేదు. మనకు మాత్రం చక్కగా అంటే ఏంటంటే సత్సంగాన్ని గుడి దగ్గర నుంచి మంచి విషయాలు ఇంటి దాకా తీసుకెళ్ళండి అని ఇళ్ళలో సత్సంగాలు చెప్పుకోమని చెప్పారు. మంచి విషయాలు దేవాలయంలోని కాదు పదవుతుంటే కానీ బయటికి వెళ్ళిన వాళ్ళు పదవుతుండగా అని చెప్పారు. పుస్తకాలు చదవమన్నారు. ఎందుకంటే ఏ చదవాలి ఆ పుస్తకాలు అంటే మన అక్కడ దేవుడు ఇచ్చిన అదృష్టం ఏంటంటే మనకు చక్కగా ప్రకారం పేజీ మర్చిపోతున్నాం. అంత గొప్ప విషయం అంటే కష్టాలు మర్చిపోతాం లేదు, దాని ఎవరికైనా బాగా ఇస్తే మర్చిపోతాం లేదు, కానీ ఆ దేవుడి పేజీ మాత్రం అందరూ ఏ రోజు చేయాలంటే ఏది లేదా అని కలగలుగుతున్నాం. కాబట్టి మరి ఇటువంటి ఆయనతో దేవాలయం బ్రహ్మాండం ఎక్కడ అడుగు పెట్టింది అక్కడ దేవాలయం పవిత్ర. ఇంకో విషయం చెప్పాలంటే ఈ రోజు మాట్లాడుతున్నా మా గురించి ఒకరికి తెలిసిన ఆయన మమ్మల్ని పరిచయం చేశాడు. గురించి చాలా బెస్ట్ సంస్కృతం రాదు, తెలుగు సరిగ్గా రాదు, ఏమన్నా నలుగురు చూస్తే కాళ్ళు చేతులు ఉడిగిపోతే నా పరిస్థితి ఏంటంటే మాట్లాడతారు. వాళ్ళు రావాలంటే యుగాలు ఉంటాయి. అటువంటి సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు రసంగా చెప్పాలంటే యుగాలు ఆడతాయి. మీకు అవకాశం పోతుంది, మీ జీవితం అయిపోతుంది. కాబట్టి మీరు మీరే పుస్తకం చదవండి. ఆ పుస్తకాలని సత్సంగాలు చెప్పడానికి అనువుగా చదివితే చాలా చెప్పవచ్చు. అంత చక్కగా రాసిన కారణం ఏంటంటే నువ్వు బౌద్ధులు చెప్పు తర్వాత. కాబట్టి ఇక్కడ ఇంతమంది అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరినీ చూసి వాళ్ళతో భరద్వాజ గారిని చూసి భరద్వాజ గారి గురించి మాట్లాడినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఆయన ఈ చివరి విషయం చెప్పాలి. ఆయన చాలా సింప్లిసిటీగా ఉంటారు, చాలా సింపుల్ గా ఉంటారు. ఈ ఆయన సింప్లిసిటీగా ఉండటం, ఆయన బోధ చేయటం, ఆయన ఎక్కడ ఎలా రిక్షాలో సైకిల్ రిక్షా కానీ బైక్ స్కూటర్ కానీ ఏదో తీసేవాళ్ళు. నాకు ఏసీ కాదు చెప్తే నేను రాలేదు, నాకు టైం మెయింటెన్స్ కావాలి, జనాలు ఎందుకు ఇచ్చారు. పుస్తకాలకి రాసిచ్చేటప్పుడు సంతకం పెట్టిమంటే నేను రాసిన పుస్తకం ఇక్కడ స్టాల్ పెట్టుకుని సంతకం పెట్టిమంటే ఇస్తాను. ఎందుకంటే నా పుస్తకాలు ఎక్కువ అమౌంట్ కాబట్టి కాబట్టి ఆయన చాలా ఆరోగ్యం చాలా మంది ఇస్తున్నారు. డబ్బించలేదు నా సంతకం ఇచ్చేవాడు పుస్తకాలు ఇస్తే వాళ్ళందరికీ తగ్గి వాళ్ళందరికీ పెరిగి పెద్దవాళ్ళని వాళ్ళ పిల్లలు చాలా ఇతర దేశాల్లో ఉండి ఇంకా కార్యక్రమాలుతున్నాయంటే ఆయన ఆశిస్తులే మనందరం ఇక్కడ ఉండడానికి కారణం. మరి ఈ విషయాలన్నీ ఇంకా మరెన్నో విషయాలు ఉన్నాయి. అయితే సమయం నేను చెప్తానుకుంటున్నాను. ఈ అవకాశం నాకు కలిగించినందుకు మేడం గారికి, బాబు గారికి, తర్వాత సాయి బంధువులందరికీ కూడా నా మిత్రులు ప్రసాద్ గారు మీకు చివరిగా చిన్న విషయం. ఆయన ఎంతటి భక్తులు అంటే బాబా గారి పుస్తకాలు తీసుకుని వెంటనే క్యాష్ చేసేవాడు. ఇది గుంట మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నాడు. కొన్ని సంవత్సరాలు కూడా చేశాడు. భక్తులు ఇంటింటికి వెళ్ళి ఇచ్చేసేవాడు. అలా సాయి భక్తులు చేశాడు.
ఈ రోజు దత్త క్షేత్రాలు అని చెప్పుకుంటారు చాలా మంది. దత్త క్షేత్రాలు అంటే పెరుగుతుంది ఒక్క క్షేత్రం కూడా తెలియదు, మన దరిద్రబాదు మేడి చెట్టు తెలియదు, సాయినాథ్